నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు, దేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త పేరిట స్కూల్ నిర్వహిస్తూ ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దడం అభినందనీయమని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు అన్నారు. భీమవరం సర్ సివి రామన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ శనివారం సాయంత్రం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎస్పీ రఘువీర్ విష్ణు, మరొక ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పెనుమస కృష్ణ చైతన్య, ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన భీమవరం అసోసియేషన్ అధ్యక్షులు వై న్యూటన్, బిఎస్ఎన్ న్యూస్ ఇన్ఛార్జ్ శనివారపు మణికంఠ కుమార్, తెలుగు పండిట్ ఎల్ఎన్ శశికళ, ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం అధ్యక్షులు వబుల్శెట్టి వెంకటేశ్వరరావు, మావుళ్లమ్మ దేవస్థానం ధర్మకర్త అరసవల్లి సుబ్రహ్మణ్యం, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి, అమలాపురం లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎస్ గణపతి, నరేంద్ర తదితరులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు ముఖ్యమని, విలువలతో కూడిన విద్య అందిస్తున్న సివి రామన్ స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. యూకేజీ నుండి ఫస్ట్ క్లాస్ కు వస్తున్న విద్యార్థులకు, 5వ తరగతి నుండి 6వ తరగతికి వెళ్తున్న విద్యార్థులకు పట్టాలు అందజేశారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. స్కూల్ డైరెక్టర్ రవణం వేణుగోపాలరావు మాట్లాడుతూ అమలాపురంలో సర్ సివి రామన్ విద్యా సంస్థలను స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తూ 10 సంవత్సరాల క్రితం భీమవరంలో బ్రాంచ్ను స్థాపించామని, అనాది కాలంలోనే ఎంతో మంచి పేరు తెచ్చుకున్నామన్నారు. సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, పట్టణ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. తమ స్కూల్లో అన్ని రకాల పండుగలు విద్యార్థుల చేత నిర్వహిస్తున్నామని, సంస్కృతి సాంప్రదాయాలను తెలియజెప్పే విధంగా సంవత్సరం పొడుగునా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్కూల్ ప్రిన్సిపల్ పెండ్యాల సరిత, ప్రధాన ఉపాధ్యాయురాలు కె పార్వతి చెప్పారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయేతర సిబ్బంది, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ పాల్గొన్నారు.
వాటర్లో కాంతి పరివర్తన చెందినప్పుడు అది నీళ్లు ఇలాగా బ్లూ కలర్లో వచ్చాయని చెప్పేసి ఆయన కనుక్కున్నాడు. బాగా ఎందుకు ఆయన జర్మనీ వెళ్ళేటప్పుడు ఆ షిప్లో వెళ్ళేటప్పుడు ఆ లైట్ దాని మీద పడినప్పుడు చూసి ఆయన కనుక్కున్నాడు. దానివల్ల ఆ థియరీకి ఆయనకు ఫస్ట్ టైం ఇండియాలో సైన్స్లో ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అది 1930లో ఇచ్చారు. ఆయన కనుక్కున్నది 1928 ఫిబ్రవరి 28. సో అందుకని మనం ఫిబ్రవరి 28 సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇండియాలో. అది కాకుండా ఇండియన్ ప్రైజ్ వచ్చింది. అంటే ఏం ప్రైజ్ వచ్చింది? భారత రత్న కూడా వచ్చింది. 1950లో భారత రత్న కూడా ఇచ్చారు. ఆయన ఉంటుండగా అలాగే 1970లో చనిపోయారు. సో సివి రామన్ స్కూల్లో చదువుతున్న మనకు కనీసం సివి రామన్ అంటే ఎవరు, ఆయన గణితం ఏ ప్రైజెస్ వచ్చినాయి, ఆయన ఏం చేశారు, సైన్స్లో ఆయన ఉన్నటువంటి ప్రవేశం ఏంటి అనేది మనకు సివి రామన్ స్కూల్లో కంప్లీట్ చేసేసుకున్నాను. చేసుకున్న వెంటనే మా డాడీ ఆయన ప్రామిస్ బ్రేక్ చేయలేదు. నాకు అప్పట్లో బెస్ట్ బై చేయడం వెళ్ళిపోతే అప్పుడు ఎక్కడ ఆర్డర్స్ రిలీజ్ అయ్యాయి. సో అది నాకు పంపించాడు. ఓకే ఆయన హ్యాపీ, నాకు బైక్ వచ్చింది. ఆయన ఒకటే చెప్పాడు, అదే నేను ఎప్పుడు బైక్ వెళ్ళినా హెల్మెట్ కంపల్సరీ పెట్టుకో. సో ఆ రోజు నుంచి నేను ఎప్పుడు బైక్ తీసిన లోపలిగా తీసిన పెట్టుకోలేదు. కానీ అప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడు బైక్ వెళ్ళినా సరే హెల్మెట్ పెట్టుకుంటూ వెళ్ళాను. సో ఆయన నాకు ఇచ్చిన రెస్పెక్ట్కి నేను ఆయనకి రెస్పెక్టేషన్గా నేను అది ఫాలో అయ్యాను. సో ఆ ఇంట్రెస్ట్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. సో నేను ఏది మనకు ఒకసారి రేసింగ్ ట్రాక్ వెళ్తాను హ్యాపీగా 5 days కూడా తప్పనిసరిగా విద్యాభ్యాసంలో మంచి మంచి మేలుకులు తెలుసుకుని ఏది ఏమంటే టీచర్స్ కానీ ఎవరైతే చూసి చెప్తారో వాళ్ళ దగ్గర మేలుకులు నేర్చుకుని మంచిది ఉందా విద్యాభ్యాసం చేయాలి. ఒక చిన్న స్కూల్గా గురుకుంటూ ఒక చిన్న స్కూల్గా ప్రారంభమయ్యి దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు భీమవరంలో ఉంటున్న కార్పొరేట్ స్కూల్కి ఏమాత్రం తగ్గకుండా అన్ని సదుపాయాలతో, అంటే ఒక విద్యార్థి చదువుకోవాలంటే ఏమిటి సదుపాయాలు కావాలి అన్నింటినీ ఇస్తూ చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకుంది, వాళ్ళ విలువలు కూడా నేర్చుకుంది. సో అందుకని సివి రామన్ స్కూల్ మేనేజ్మెంట్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి జరగాలి అనుకోవటం సరైనదేనా కాదు కదా. కాబట్టి మీరంతా కూడా చక్కగా మంచిగా ప్రవర్తించాలి, బాగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. దీంతో పాటు మీ స్కూల్ పేరు నిలబెడితే గ్రామంలో కూడా ఈ పేరు పెద్దగా ఉంటుంది. అందుచేత మీరందరూ స్కూల్ ఇంకా మీరందరూ కూడా మీ తోటి పేరెంట్స్కి తల్లిదండ్రులు కూడా చెప్పి అమ్మ సర్ శ్రీరామ్ స్కూల్లో విద్యను ఎంతో బాగా చెబుతున్నారు, అందుచేత మీ పిల్లలు కూడా సర్ శ్రీరామ్ స్కూల్లో జాయిన్ చేయని చెప్పి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు పిల్లలు ఉన్నారు, నాకు ఏదైనా వాళ్ళంటే మాకు పగ కాదు, వాళ్ళ మీద మాకు కక్ష కాదు. నేను వాళ్ళకి ఉంటే ఏదో చేయాలి, వాళ్ళు ఇంకా బాగా చదివించాలి, వాళ్ళకి ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వాలి అని ఎక్కువగా ఆలోచించేవాడు ఎవరంటే తల్లి, తండ్రి, గురువు. వీళ్ళు ముగ్గురు మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ పక్కోడు ఈ పక్కోడు ఈ మనం ఎదుగుతూ ఉంటే వాళ్ళు ఎంత ఎన్నో కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ముగ్గురు